భూమి సుమారు 4.54 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర నిహారిక నుండి ఏర్పడింది. దీని వయస్సు ఉల్క పదార్థం మరియు భూమి యొక్క పురాతన ఖనిజాల రేడియోమెట్రిక్ డేటింగ్ ద్వారా నిర్ణయించబడుతుంది. ఇది సుమారు 149.6 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జీవితానికి మద్దతు ఇవ్వడానికి సరైన దూరం. ఖగోళ గ్రహాలలో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ మరియు మార్స్ వ్యాసం, ద్రవ్యరాశి మరియు సాంద్రత పరంగా భూమి అతిపెద్దది. విశ్వంలో జీవం ఉన్న ఏకైక గ్రహం ఇది. దాని ద్రవ నీరు, అనుకూలమైన వాతావరణం మరియు అనుకూలమైన ఉష్ణోగ్రతల కారణంగా. భూమికి ఒక సహజ ఉపగ్రహం ఉన్న దీనిని చంద్రుడు అని పిలుస్తారు. ఇది సముద్రపు ఆటుపోట్లను ప్రభావితం చేస్తుంది మరియు గ్రహం యొక్క అక్షసంబంధ వంపును స్థిరీకరిస్తుంది. ఇది స్థిరమైన వాతావరణానికి దోహదం చేస్తుంది. భూమి ఒక లేయర్డ్ నిర్మాణాన్ని కలిగి ఉంది. క్రస్ట్, మాంటిల్, ఔటర్ కోర్ మరియు ఇన్నర్ కోర్. కోర్లో ఇనుము మరియు నికెల్ పుష్కలంగా ఉన్నాయి. ఇది భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. వాతావరణంలో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్ మరియు జీవ ప్రక్రియలకు అవసరమైన ఆర్గాన్ మరియు కార్బన్ డయాక్సైడ్ వంటి ఇతర వాయువుల ట్రేస్ మొత్తాలు ఉంటాయి. వాతావరణ పొరలు. భూమి యొక్క ఉపరితలంలో దాదాపు 71% నీటితో కప్పబడి ఉంది. దీనికి బ్లూ ప్లానెట్ అనే మారు పేరు వచ్చింది. ఇందులో మహాసముద్రాలు, సముద్రాలు, సరస్సులు మరియు నదులు ఉన్నాయి. అడవులు, మహాసముద్రాలు, ఎడారులు మరియు ధ్రువ ప్రాంతాల వంటి వివిధ పర్యావరణ వ్యవస్థలకు అనుగుణంగా మిలియన్ల జాతులతో భూమి అద్భుతమైన జీవవైవిధ్యానికి మద్దతు ఇస్తుంది. భూమి యొక్క క్రస్ట్ సెమీఫ్లూయిడ్ మాంటిల్పై తేలుతున్న అనేక టెక్టోనిక్ ప్లేట్లుగా విభజించబడింది. వాటి కదలికల వల్ల భూకంపాలు, పర్వతాలు ఏర్పడతాయి. భూమి 23.5 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. ఇది కాలానుగుణ మార్పులకు దారితీస్తుంది. భూమి యొక్క వివిధ భాగాలు ఏడాది పొడవునా సూర్యరశ్మిని పొందుతాయి. భూమి యొక్క మాగ్నెటోస్పియర్ హానికరమైన సౌర గాలి మరియు కాస్మిక్ రేడియేషన్ నుండి గ్రహాన్ని కాపాడుతుంది. ఇది జీవితం వృద్ధి చెందడానికి వీలు కల్పిస్తుంది. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల వల్ల ఏర్పడే వాతావరణ మార్పు, గ్లోబల్ వార్మింగ్, సముద్ర మట్టం పెరుగుదల మరియు విపరీతమైన వాతావరణ సంఘటనలకు దారితీస్తుంది. ఉపగ్రహాలు భూమి యొక్క వాతావరణం మరియు పర్యావరణ మార్పులను పర్యవేక్షిస్తాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS భూమి చుట్టూ తిరిగే పరిశోధనాశాలగా పనిచేస్తుంది.